ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ తిరుమలలో టీటీడీ వారు ఒక కొత్త సర్వీస్ని అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 18వ తేదీ బుధవారం రోజున 80,440 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 33,687 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,47,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లలోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో సెప్టెంబర్ మంత్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూన్ 20వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటల వరకు మాత్రమే సమయం ఉందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఇంకా ఎవరైనా ఈ ఆన్లైన్ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే రేపు ఉదయం 9:55 లోపు ఈ ఆన్లైన్ లక్కిడిప్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్లో మొదటి అప్డేటు భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణ. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజాను పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు తెలిపారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అలిపిరి చెక్ పాయింట్ పునరుద్ధరణ, భద్రత పెంపుపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారితో కలిసి ఈవో బుధవారం సమీక్ష నిర్వహించారు. ముందుగా అలిపిరి టోల్ ప్లాజా వద్ద ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత తదితర అంశాలపై జిఎంఆర్ గ్రూపుకు చెందిన రాక్సా సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భక్తుల చెకింగ్, లగేజీ స్కానింగ్ కి ప్రస్తుతం తీసుకుంటున్న సమయం, దానివల్ల వస్తున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వేగంగా వాహనాలు, లగేజీ స్కానింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని జిఎంఆర్ అనుబంధ సంస్థ అయిన రాక్సా సంస్థ ప్రతినిధులకు ఈవో సూచించారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద చెకింగ్ సమయాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని భక్తుల లగేజీ, వాహనాల స్కానింగ్ లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించారు. కొన్ని ముఖ్యాంశాలు: తనిఖీ సమయంలో క్రాస్ ఓవర్లను నివారించేందుకు చర్యలు, ఉన్న లగేజ్ స్కానర్ల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్కానర్లు ఏర్పాటు, లగేజ్ స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లగేజ్ స్కానర్లను పెంచాలి, లగేజ్ కన్వేయర్ బెల్టులను పెంచి భద్రతా తనిఖీలో ఎక్కువ సమయాన్ని నివారించే అంశం పరిశీలన, అలిపిరి టోల్ ప్లాజాలోని చివరి 2 భద్రతా లేన్లలో మరింత మంది భద్రతా సిబ్బంది నియామకం, రాబోయే 2 దశాబ్దాల పాటు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక భద్రతా అంశాల ప్రతిపాదనలు సూచించాలని రాక్సా ప్రతినిధులను ఈవో కోరారు. ఇదండి తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజాను ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరణ చేపట్టాలి అని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నిన్న టీటీడీ ఈవో గారు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చిన అప్డేట్ అండి ఇది. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు జూన్ 20 నుండి 21వ తేదీ వరకు ఆన్లైన్లో మొబైల్ ఫోన్లు ఈ వేలం.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న 74 లాట్ల మొబైల్ ఫోన్లను జూన్ 20 నుండి 21వ తేదీ వరకు టీటీడీలో ఆన్లైన్ ద్వారా ఈ వేలం వేయనున్నారు. కార్బన్, ఎల్వైఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవో, ఫిలిప్స్, ఎల్జీ, శాంసంగ్, ఒప్పో, పోకో, ఎసర్, పానాసోనిక్, హనర్, వన్ ప్లస్, బ్లాక్బెర్రీ, ఐఎం, జియోనీ, మైక్రోసాఫ్ట్, ఆనస్, కూల్ప్యాడ్, హెచ్టీసీ, మెటోరోలా, టెక్నో, ఇన్ఫినిక్స్, రియల్మీ, హువాయ్, సెలన్క్, వినో, మైక్రోమాక్స్ మరియు మొబైల్ ఫోన్లు ఈఏఐడి నెంబర్ 2513 2513 2513 2535 ఆన్లైన్లో ఈ వేలం వేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొనుగోలు పోర్టల్లో రిజిస్టర్ అయిన బిడ్డలు వేలంలో పాల్గొనడానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ టీటీడీ హరే కృష్ణ మార్గ్, తిరుపతిలో konugoolu.ap.gov.in లేదా టీటీడీ వెబ్సైట్ అయిన tirumala.org లేదా 087722644429 ఫోన్ నెంబర్ కి సంప్రదించి కానీ ఈ వేలంకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. ఇదండి తిరుమల శ్రీవారి ఆలయం ఇతర అనుబంధ ఆలయాలలో భక్తులు కానుకగా సమర్పించిన మొబైల్ ఫోన్లను జూన్ 20, 21, 2 తేదీల్లో ఈ వేలం ఆన్లైన్ ద్వారా వేయనున్నారు. ఎవరైతే ఈ ఆన్లైన్ లో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఇకపోతే శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి వచ్చిన నెక్స్ట్ అప్డేటు, తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ఉచిత ట్రిప్పులు ప్రారంభించిన అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు. తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీస్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు తెలియజేశారు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి సర్కిల్ వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సుల ఉచిత ట్రిప్పులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తిరుమలలో ప్రైవేటు వాహనాలు భక్తుల నుండి వసూలు చేస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీని కోరినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ అధికారులు త్వరితగతిన బస్సులను ఉచితంగా తిప్పేందుకు ముందుకు రావడంతో కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమలలో శ్రీవారి ధర్మరథాలు తిరిగే మార్గంలోనే ఈ బస్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి భక్తులను ఉచితంగా చేరవేస్తాయని చెప్పారు. ఈ ఉచిత ట్రిప్పుల ద్వారా భక్తులకు ఆర్టీసీకి అదనపు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే టీటీడీ శ్రీవారి ధర్మ రథాల ద్వారా తిరుమలలో ప్రతిరోజు 300 ట్రిప్పులను తిప్పుతుందని చెప్పారు. ఆర్టీసీ బస్సులు తోడవ్వడంతో అదనంగా 80 ట్రిప్పులు తిప్పేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. ప్రతి 2 నిమిషాలకు బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం అవ్వడంతో పాటు బహుముఖ ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. భక్తులు బస్టాండ్ వద్దకు రాకుండా తిరుమలలో వివిధ ప్రాంతాల్లో ఈ ఆర్టీసీ బస్సులను ఎక్కడం ద్వారా నేరుగా తిరుపతికి వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. తిరుమలలో ఏ ప్రాంతంలో బస్సు ఎక్కినా తిరుమల నుండి తిరుపతికి మాత్రమే ఛార్జీలు ఉంటాయని, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఈ సర్వీసులను భక్తులు వినియోగించుకోవాలని ఆయన భక్తులను కోరారు. ఇదండి తిరుమల కొండపై ప్రైవేటు వాహనదారులు భక్తుల నుండి అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు అన్న కంప్లైంట్స్ ఎక్కువ టీటీడీ దృష్టికి రావడంతో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న టీటీడీ వారు ఆల్రెడీ తిరుమలలో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి టీటీడీ ధర్మరథాలు అనేవి అందుబాటులో ఉన్నాయండి. టీటీడీ ధర్మరథాలతో పాటుగా ఆర్టీసీ బస్సుల్ని కూడా భక్తుల సౌకర్యార్థం ఉచితంగా తిరుమల కొండపై ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తిప్పడం కోసం ఆర్టీసీ బస్సులను కూడా ఉచితంగా తీసుకురావడం జరిగింది. ఈ రోజు తిరుమలలోని అశ్విని ఆసుపత్రి సర్కిల్ వద్ద టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు ఆర్టీసీ ఉచిత బస్సులను ప్రారంభించడం జరిగింది. ఇక మీదట తిరుమలలో భక్తులు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకి శ్రీవారి ధర్మరథాలతో పాటుగా ఈ ఆర్టీసీ బస్సుల్ని కూడా ఉపయోగించుకోవచ్చండి. ఈ ఆర్టీసీ బస్సులు కూడా భక్తులకి అందుబాటులోకి రావడం చేత ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుమల కొండపై భక్తులు ఈ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. ఇదైతే శ్రీవారి భక్తులకు ఒక శుభవార్తనే చెప్పవచ్చండి. ఎందుకని అంటే భక్తులు రూమ్ వద్ద నుంచి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ వద్దకి చేరుకోవాలి అన్నా, లేదా అన్నప్రసాద భవనం వద్దకి చేరుకోవాలి అన్నా, లేదు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి చేరుకోవాలి అన్నా, ఇలాంటప్పుడు భక్తుల వద్ద ప్రైవేటు వాహనదారులైతే అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందేనండి. సో ఇక మీదట తిరుమలలో ఈ ఆర్టీసీ బస్సులు ధర్మరథాలు ఎక్కువ ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా
కొత్తగా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.